నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కందూరు జైభీరెడ్డి అనుచరుల ఆగడాలు దంతాలకు అంతు లేకుండా పోతుందని ప్రజలు మండిపడుతున్నారు. లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇసుక, గ్రానైట్ ఇలా ప్రతి దంతాల్లో ఎమ్మెల్యే అనుచరులు తలదూర్చి అంతా తామే అన్నట్లు నడిపిస్తున్నారు. దశాబ్దాల అనుభవం. కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నాగార్జున సాగర్. ఇక్కడ జానారెడ్డి చిన్న కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డిని నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆయన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలిచాడు. ఇంకేముంది, సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి జెట్ స్పీడ్ తో జరుగుతుందిలే కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అంతా రివర్స్ గా ఉంది. ఎక్కడా అభివృద్ధి కానరావడం లేదు. అభివృద్ధి మాట దేవుడెరుగు. నియోజకవర్గంలో దందాలు ఎక్కువయ్యాయని ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఎమ్మెల్యే అనుచరుల ఆగడాల గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా హాలియాలో సిండికేట్ ఏర్పాటు చేసి వ్యాపారుల నుండి నెల నెలా డబ్బులు దండుకుంటున్నారు కొందరు ఎమ్మెల్యే మనుషులు. లిక్కర్ వ్యాపారంలో ఆరితేరిన రాజాప్రసాద్ అనే పెద్ద వ్యాపారి ఎమ్మెల్యేకు కుడిభుజంగా మారిపోయాడు. ఆయన కనుసన్నల్లోనే ఇక్కడ లిక్కర్ షాపులు అన్ని సిండికేట్ అవతారమెత్తాయి. ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ రేటుకు మద్యాన్ని అమ్ముతూ పెద్ద సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు రాజాప్రసాద్. ఇక ఎక్సైజ్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు, పోలీసుల బదిలీలు, R&B, పంచాయతీరాజ్ శాఖ ఇలా ఏ శాఖలో అయినా పోస్టింగ్ కావాలంటే ఈ లిక్కర్ డాన్ రాజాప్రసాద్ ను ప్రసన్నం చేసుకుంటే ఇట్టే అయిపోతుంది అని టాక్ నడుస్తోంది. ఇక ఆంధ్ర నుండి నకిలీ లిక్కర్ రవాణా, ఇసుక, గ్రానైట్, PDS రైస్, ధాన్యం తరలింపు ఇలా అన్ని విషయాల్లో ఎమ్మెల్యే అనుచరులే కాంట్రాక్టర్లుగా మారిపోయి దందా చేస్తున్నారట. జానారెడ్డి కుమారులకు రాజకీయం చేయడం రాదని, తన వెంట తిరుగుతున్న వారి దందాలకు చెక్ పెట్టే నేర్పు, ఓర్పు జైవీర్ రెడ్డికి లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పెద్దయిన జానారెడ్డి కూడా అన్నిటినీ చూస్తూ కూర్చుంటున్నారని, రాజకీయంగా డ్యామేజ్ అవుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇక జానారెడ్డి పెద్ద కొడుకు నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి అయితే జిల్లాలో మొత్తం మైనింగ్ రంగాన్ని చెరబట్టిండు. సిమెంట్ పరిశ్రమలకు అన్నిటికీ రఘువీర్ రెడ్డినే మైనింగ్ చేస్తున్నారని, 2 సిమెంట్ ఫ్యాక్టరీల్లో పార్ట్నర్ కూడా అయ్యాడని అంటున్నారు. ఇవి కాక హైదరాబాద్ లో పబ్బులు, బార్లలో రఘువీర్ రెడ్డి బిజినెస్లు స్టార్ట్ చేసిండు. తన అనుచరులకే వైన్ షాపులు దక్కేలా చక్రం తిప్పాడని అంటున్నారు. ఏదేమైనా సాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాల దందాలు మరీ ఎక్కువయ్యాయని, ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ, భయపెడుతూ కోట్లు దండుకుంటున్నారని, ఇవన్నీ తెలిసి కూడా జానారెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.